ఈరోజు అమరావతి పేరు మీద లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని రాష్ట్రం పైన మోపడానికి మంచిది కాదని చెప్పే ఈరోజు జగన్ గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ మావిగాన్ అని చెప్పి అక్కడ దాంట్లో అమరావతి కూడా భాగంగానే ఉంటుంది. అట్లాంటి ప్రతిపాదన పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు అక్కడ చాలా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేస్తున్నాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రేట్స్తో అక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, ప్రభుత్వ భవనాల కన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. తర్వాత రైతులకు సంబంధించి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైనా కూడా రైతులకు ఇస్తామని చెప్పినటువంటి ఫ్లాట్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏ ప్రయోజనాలు కూడా నెరవేర్చకుండానే మరి ఒక 50,000 ఎకరాల భూమిని సేకరించాలనేటువంటిది మొత్తం ఇంతకుముందు చంద్రబాబు గారి అమరావతి ప్రతిపాదనని సపోర్ట్ చేసిన రైతులు, పాదయాత్రలో పాల్గొన్న రైతులు కూడా ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుల్ని వాళ్ళు ఇన్వైట్ చేసి మాకు న్యాయం చేయండి, గవర్నమెంట్ నుంచి మమ్మల్ని కాపాడండి అనేటువంటి రీతిలో వాళ్ళు జగన్ గారిని కూడా కలిసి అడగడం జరిగింది. వాళ్ళ బాధలు వినడానికి, వాళ్ళని పరామర్శించడానికి, ఆ ప్రాంతాన్ని చూడటానికి మాజీ మంత్రులు, చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్ మా పార్టీకి సంబంధించిన పేర్ని నాని గాని, అదేవిధంగా అంబటి రాంబాబు గారు, వాళ్ళతో పాటు మా జిల్లా అధ్యక్షుడు అవినాష్, అప్పిరెడ్డి గారు రాష్ట్ర నాయకుడు, వీళ్ళందరినీ కూడా రాళ్లతో ఆ విధంగా కుట్ర పన్ని దాడి చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి విషయం. అంటే ఈ గవర్నమెంట్ తనది కరెక్టు, తాను చేస్తున్నది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి అత్యంత అవసరం ఈ ప్రాంతమే రాజధాని కానీ కన్విన్స్ చేయడానికి బదులు జగన్ గారు మావిగాని ప్రతిపాదన పెట్టిన తర్వాత పూర్తిగా గందరగోళంలో పడిపోయినారు. ఇట్లాంటి దాడులకి, అరాచకాలకి పాల్పడుతూ ఉన్నారు. వాస్తవానికి చాలా మంది ఇంటలెక్చువల్స్ కూడా ఈవెన్ గతంలో 3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించిన వాళ్ళు సైతం ఇది చాలా దుబారా, రాష్ట్రాన్ని గుదిబండగా మారబోతా ఉంది, చంద్రబాబు గారి అమరావతి నిర్మాణం అనేటువంటి చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసేటువంటిది ఇది అని చెప్పి, అంతేకాకుండా మన రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు మన బడ్జెట్ ఏంటనేది ఇది ఆచరణ సాధ్యం కాదు. చంద్రబాబు గారు ప్రతిపాదిస్తున్న అమరావతి నిర్మాణం అనేటువంటిది చెప్తా ఉన్నారు చాలా మంది మేధావులు కూడా. ఈరోజు 4,500,000 రూపాయల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి ఖర్చు పెడతా ఉంటే దేశమంతా కూడా, ఈవెన్ కేంద్ర ప్రభుత్వ భవనాలు కూడా 3,500,000, 4,000 లోపలే స్క్వేర్ ఫీట్ కి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే చంద్రబాబు గారు మాత్రం 12,000, 15,000, 17,000, 18,000 వరకు కూడా స్క్వేర్ ఫీట్ ఖర్చు అయ్యేటట్టు అమరావతిలో నిర్మాణాలు చేపడతా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ భవనాలకి కేంద్రం చెప్తున్న స్క్వేర్ ఫీట్ 4,500,000, 3,500,000 లెక్క చూసినా కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్పినట్టయింది ఎంత దారుణమైన అవినీతి జరుగుతూ ఉంది అనేటువంటిది అర్థం అవుతుంది, దాన్ని లోతుగా పరిశీలించిన వాళ్ళు ఎవరికైనా సరే. అదే సందర్భంలో రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాలు ఇప్పటికీ నిరుద్యోగ సమస్యతో, లేకపోతే ఇండస్ట్రీస్ లేకుండా, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకుండా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అభివృద్ధిని సమతుల్యంగా చేయడానికి బదులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు ప్రపంచంలో ఏదో ఖ్యాతి సంపాదించుకోవాలా, చరిత్రలో నిలిచిపోవాలనేటువంటి దాంతో రాష్ట్ర ప్రజల్ని, అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా నాశనం చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో చంద్రబాబు గారి అనుయాయులు వీళ్ళంతా కూడా
వేల కోట్లు సంపాదిస్తా ఉన్నారు ఈరోజు అవినీతి అక్రమాలతో. వీటన్నింటి పట్ల కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన గుండాలను కంపించి లేకపోతే పోలీసుల ద్వారా హత్యలు చేయించడం ఇట్లాంటివన్నీ కూడా అరాచకాలకు పాల్పడుతూ ఉన్నాడు. అందరికీ తెలుసు, రైతులకు సంబంధించి కానీ రైతుల సరుకులు కొనమంటే పంట కష్టపడి పండిస్తే రైతులు ఆ పంటను కొనమంటే మాతో డబ్బులు ఆడున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. గత సంవత్సరం ఒక్క పంటను కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది లేదు. అయిన చూడ శనగ రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది. అదేవిధంగా కంది ఒక్క మూట కొనిన పాపాను వల్ల మొక్కజొన్న కొనల. ఈరోజు మామిడి తోటల హార్టికల్చర్ అంతా కూడా పండించిన పంటకి మామిడికి కానీ లేకపోతే పొగాకు రైతులు కానీ లేకపోతే ఆక్వా రైతులు కానీ అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడం లేదని చెప్పి ఓపెన్గానే చెప్తా ఉన్నారు. కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా దూరం చేసిన రైతుల్ని తెలుగుదేశం ప్రభుత్వం. ఇంతకుముందు ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ అందరికీ అందేటట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తే, ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ చట్టానికి రైతులందరినీ కూడా దూరం చేసేటువంటి విధానానికి ముందుకుంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. అదేవిధంగా రైతు అన్నదాత సుఖీబాబు కింద తాము ఇస్తామన్న చెప్పిన డబ్బులు కూడా ఇప్పటికి కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో రైతులు ఈ మధ్య కాలంలో మళ్ళా కూడా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతు కుటుంబాన్ని పరామర్శించడం కానీ లేకపోతే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో విచారించడం కానీ వాళ్ళని పరామర్శించడం కానీ వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కానీ ఏది కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు. అందుకని ఈ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజల్లో 2 ఏళ్లకే అసాధారణమైనటువంటి రీతిలో వ్యతిరేకత వస్తూ ఉంది. ఆ వ్యతిరేకతని కప్పిపుచ్చడానికి, డైవర్ట్ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని ప్రజలు ఈ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రజలను బెదిరించడము వీటన్నిటి పట్ల కూడా విసిగిపోయి ఉన్నారు. రాబోయే కాలంలో వీటన్నిటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలోనూ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది. అవసరమైతే కొన్ని సమస్యలపైన జగన్ గారు స్వయంగా కూడా పాల్గొని ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించేటువంటి రీతిలో అందరినీ కూడా చైతన్యం చేస్తాం. చివరిగా సర్ ప్రోగ్రామ్స్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. నిజంగా అద్భుతమైనటువంటి చైతన్యం ప్రజల్లో, ఓటర్స్లో కనిపిస్తూ ఉంది. ఓటర్ల చైతన్యానికి తగ్గట్టుగా ఇంకా ఎన్నికల కమిషన్ ఇంకా ఫాస్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అనేక విషయాల్లో బిఎల్ఓలకే అవగాహన లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా గందరగోళం ఉంది ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులందరిలో కూడా. దాన్ని అన్నింటినీ తొలగించడంలో కొంత లోపం జరిగింది, తీవ్రమైన లోపం అనేది అర్థమవుతుంది. అయితే బిఎల్ఏలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంటింటికి కూడా బిఎల్ఓతో పాటు తిరిగి బెంగాల్, బీహార్ ఆ రాష్ట్రాల్లో లాగా అక్రమాలు, అవినీతి జరగకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నాం. బిఎల్ఓలకి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేదేమో